గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు పేపర్కి వచ్చినటువంటి న్యూస్ నేను బాధాకరమైన న్యూస్ చెప్తున్నాను. రక్తపోటులో కోనసీమ ఫస్ట్ అట, మధుమేహం అంటే షుగర్లో కృష్ణా జిల్లా ఫస్ట్ అట. కృష్ణా జిల్లా షుగర్ వ్యాధిలో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అదేవిధంగా బీపీలో రక్తపోటులో మనకి కోనసీమ జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఇవి ఎంత దారుణంగా అంటే బీపీ పెరగడానికి కారణం వీళ్ళు చెప్పింది లాస్ట్‌లో ఏం చెప్తున్నారంటే కాయ కష్టం చేయకపోవడం వల్ల, తర్వాత ఈ యొక్క ఉప్పు ఎక్కువగా తినేటువంటి వారిలోను, తర్వాత కాయ కష్టం చేయలేనటువంటి ప్రదేశాల్లో ఈ యొక్క బీపీ మరియు షుగర్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఓకే, అయిపోయింది. అయితే కాయ కష్టం చేయడం వాళ్ళు ఉప్పు ఎక్కువ తిన్నవాళ్ళు బీపీ, షుగరు ఎక్కువ ఉంది. బీపీ ఎక్కువ ఉంది, కాయ కష్టం చేయకపోవడం వల్ల బీపీ ఉంది, షుగర్ ఉంది. ఉప్పు మానేయండి. ఉప్పు మానేయమని చాలా కాలం నుంచి నేను చెప్తున్నాను. సమస్త రోగాలకి మూల కారణం ఉప్పు. ఈ ఉప్పు వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. కావాలంటే మనకి రాక్ సాల్ట్ ఉంటుంది, అది వాడుకోండి. ఈ అయోడైజ్డ్ సాల్ట్ అనేటువంటిది వాడకండి. ఈ అయోడైజ్డ్ సాల్ట్ వల్ల అయితే వీళ్ళు చెప్పనటువంటి విషయం నేను ఒకటి చెప్తున్నాను. ఈ అయోడైజ్డ్ సాల్ట్ వాడడం వల్ల థైరాయిడ్ మొత్తం దేశం అంటే మొత్తం అంతా కూడా అల్లాడుతున్నటువంటి అతి భయానకమైనటువంటి వ్యాధి థైరాయిడ్. ఈ థైరాయిడ్ సమస్య రావడానికి కారణం అయోడైజ్డ్ సాల్ట్ వాడడం వల్ల. ఈ అయోడైజ్డ్ సాల్ట్ మనం మానేద్దాం. ఉప్పు, కళ్ళుప్పు ఇంతకుముందు సముద్రం నుంచి మడులు కట్టి ఆ మడుల్లోంచి మనకు ఉప్పు తీసుకొచ్చి అమ్మేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ఇది కూడా ఆర్టిఫిషియల్. ఈ కళ్ళుప్పు కూడా ఆర్టిఫిషియల్‌గా వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే మనం రాక్ సాల్ట్ అనేటువంటిది ఆయుర్వేదంలో ఉంటుంది. అటువంటిది వాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కాయ కష్టం చేయని వాళ్ళు కూడా కష్టపడి పని చేయని వాళ్ళు కనీసం రోజుకి 40 నిమిషాలు, 50 నిమిషాలు వాకింగ్ చేయండి. వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు అంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. తర్వాత షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. తర్వాత డైట్ కూడా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఉప్పు మానేయండి. ఉప్పు ఎంత మానేస్తే అంత ఆరోగ్యకరం. ఉప్పు మానేయడం వల్ల బీపీ తగ్గుతుంది. నెక్స్ట్ మోకాళ్ళలో ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఇది నా యొక్క స్వానుభవమే కాదు. మొత్తం నేను ఎన్నో పుస్తకాలు చూసి చదివి చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే క్యాన్సర్. మొన్న ప్రధానమంత్రి గారు ప్రతి జిల్లాకో, మండలానికో ఒక క్యాన్సర్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా పేపర్‌లో చదివాను. అంటే క్యాన్సర్ మహమ్మారి ఎంత దారుణంగా వ్యాపిస్తుందనేటువంటిది మనం తెలుసుకోవాలి. మనం సినిమా హాల్‌లో కూర్చున్నప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తుంటారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది. పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి అంటాడు. తర్వాత మద్యపానం వల్ల క్యాన్సర్ వస్తుందంటాడు. పొగ తాగడం, మద్యపానం. అయితే ఆడవాళ్ళు పొగ తాగుతారా? మద్యపానం చేస్తారా? వాళ్ళకెందుకొస్తుంది క్యాన్సర్? అందరికి వస్తుంది. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుంది. ఏ ఏ క్యాన్సర్ వస్తుందనేటువంటిది కూడా ఎవరికీ అవగాహన కావట్లేదు. కానీ నేను చెప్పేదేంటంటే మొట్టమొదటిగా ఈ క్యాన్సర్‌కి కారణము మనము తినేటువంటి ఆహారము. దీంట్లో వస్తున్నటువంటి కల్తీ ఆహారము. ముఖ్యంగా మనము వాడుతున్నటువంటి ప్యాకెట్ ఆయిల్స్. అందరూ ఈ క్యాన్సర్‌లు ఈటిలి బారిన పడినప్పుడు ఖర్చు పెట్టేటువంటి డబ్బుకి అనవసరంగా ఖర్చు పెట్టి అనారోగ్యాలు పాడు చేసుకునే కన్నా ప్రతి ఒక్కరూ కూడా వేరుశనగ పిక్కలు కొనుక్కొని ఆడించుకోండి. ఒక 10 కేజీలు ఆడించుకుంటే మనకు 3 కేజీల నూనె వస్తది. అయితే కొద్దిగా కష్టమైన మన అనారోగ్య సమస్య నుంచి ఈ క్యాన్సర్ బారి నుండి పడేటువంటి అవకాశం తగ్గుతుంది. అలాగే నువ్వులు ఆడించుకోండి. అలాగే మనకు మార్కెట్‌లో రైస్ బ్రాన్ ఆయిల్స్ కొనుక్కొని బ్రాండెడ్ కంపెనీస్‌లో రైస్ బ్రాన్ ఆయిల్స్ అమ్ముతున్నారు. అటువంటివి వాడండి గానీ ఇప్పుడున్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ ప్యాకెట్లు కాదు, బాటిల్స్ వస్తుంది. దీంట్లో వెస్టేజ్ కంపెనీ అని ఒకటి ఉంది. అలాంటి చోట్ల నేను కంపెనీ పేరు చెప్పను గానీ మీరు అలాంటివి వాడుకోండి. అంతేగాని ఈ వచ్చేటువంటి ఈ ప్యాకెట్‌లో వచ్చేటువంటి ఆయిలు మనకి వాడొద్దు. ఉదాహరణకి
మనకి సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 110, రూ. 150కి ఇస్తున్నాడు. యాక్చువల్‌గా ఒక సన్‌ఫ్లవర్ కేజీకి సన్‌ఫ్లవర్ ఆయిల్ సన్‌ఫ్లవర్ పిక్కలు కొనాలంటే రూ. 600. నువ్వులు కొనాలంటే రూ. 300. ఇది మార్కెట్‌లో మనకు రూ. 110 ఇస్తున్నాడు. ఇయన్నీ కూడా ఇదంతా మనం వాడుతున్నటువంటి ఆయిల్స్ వల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి. అదేవిధంగా మనం మార్కెట్‌లో రకరకాలైనటువంటి చిప్స్ వస్తున్నాయి. ఈ ఈ చిప్స్ ఏం చేస్తారు, వాళ్ళు స్టాక్ పడ్డానికి రకరకాల కెమికల్స్ వాడతారు దాంట్లో. మనం ఏం చేస్తాం, మన చుట్టాల పిల్లలు చిన్న చిన్న పిల్లలు వస్తే ఆ చిప్స్ అని, అవని, ఇవన్నీ పట్టుకెళ్ళి కుర్కురేలని, చిప్స్ అని, వాటిలని ఇన్ని పట్టుకెళ్ళి మనం ఇస్తుంటాం. అవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఎన్ని రోజులు ఎందుకు స్టాక్ ఉంటుంది? ఒక వస్తువు ఒక స్టాక్ ఎందుకుంటుంది? చచ్చిపోయిన శవానికి ఓ 3 రోజులు స్టాక్ పెట్టాలంటే ఏం చేస్తారు? దాంట్లో ఒక డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి దానికి కెమికల్స్ అన్నీ పోస్తే గాని 4, 5 రోజులు ఉండదు ఆ శవం. మరి అటువంటిది ఈ 6 నెలలు అయి ఎందుకుంటున్నాయి? అలాగే పౌడర్స్, రసం పౌడరు, అలాగే సాంబార్ పౌడరు, ఇయన్నీ గూడా మనం ఇళ్ళలో తయారు చేసుకునేటువంటి పరిస్థితి నుంచి మనం బయట నుండి కొనేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇయన్నీ తగ్గించండి. ఈ క్యాన్సర్ గూడా మొత్తం మహమ్మారిలాగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కాదు, ఎక్కువ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువైపోయింది క్యాన్సర్. ఇటువంటి మనం నిరోధించాలంటే ఇప్పటి నుంచి మీరు ఈ మొట్టమొదటగా ఆహ్, ఆయిలు వ్యవహారం తగ్గించండి. తర్వాత సాల్ట్ తగ్గించండి. సాల్ట్ అసలు తక్కువ వాడండి. అసలు వాడొద్దు, సాల్ట్ అనేటువంటిది వాడకుండా రాక్ సాల్ట్ లాంటివి వాడుకోండి. ఇవన్నీ గూడా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఈ మనకి ఈ భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని జెప్పేసి నేను అంటున్నాను. ముఖ్యంగా ఆయిల్స్. ఆయిల్ ఈస్ ద మోస్ట్ డేంజరస్. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఆయిల్ చాలా ప్రమాదకరమైనటువంటి ఆయిలు. ఇది క్రూడ్ ఆయిలు. మామూలుగా మనం దేంట్లోంచి తీసేటువంటి ఆయిల్ కాదు. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా ఆలకించండి. అంతేగాని మన సినిమా యాక్టర్లు అదేదో ఒక కంపెనీకి ఒక ప్రముఖ యాక్టర్ ఎవడో చెప్తున్నాడు. ఇదంట అసలెక్కడ కూడా చాలా పరిశుభ్రంగా తయారు చేసేస్తారట. మరి ఎన్ని క్యాన్సర్‌లొస్తున్నాయి ఈ ఆయిల్స్ వాడుతుంటే? పూర్వం ఎందుకు లేవు? అదేవిధంగా మనం వాడేటువంటి ఇక్కడి నుంచైనా మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు సిటీస్‌లోకి నేను ఇప్పుడు చూస్తున్నాను. మాది ప్రతిపాడు దగ్గర ధర్మవరం. ఈ ధర్మవరంలో నుంచి చాలామంది సిటీస్‌కి మట్టి పాత్రలు తీసుకొనెళ్తున్నారు. మట్టి కుండలో వండేటువంటి సంస్కృతి మళ్ళీ అలవాటు చేసుకోవాలి మనం. మేము గూడా మట్టి పాత్రలోనే వండుతున్నాం. మట్టి పాత్రల నుంచి మనం వండేటువంటి ఓహ్, సంస్కృతి అలవాటు చేసుకుంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా మటుకు ఈ అనారోగ్య సమస్యలు తీరతాయి. అన్నీ రకరకాలైనటువంటి ప్రయోగాలు చేయడం వల్ల ఈ యొక్క బీపీలు, షుగర్‌లు పెరిగిపోయి ఇంట్లో వండుకోం. బయట నుంచి మార్కెట్ నుంచి మనం ఈ నాన్ వెజిటేరియన్ అవి తీసుకొస్తాం. ఆడు ఏం వేస్తున్నాడో దాంట్లో ఏమి తెలుస్తలేదు. రంగు రావాలి. రంగు రావాలంటే ఏం చేస్తాడు? రకరకాల కెమికల్స్ కలుపుతున్నాడు. కెమికల్ వల్ల రంగొచ్చేస్తది. ఆ రంగు వల్ల ఏమవుతుంది మనకి? మనం తినేటువంటి ఆహారం మన నాలుక రుచి చూస్తున్నాం గానీ, లోపల ఏ పార్ట్ పాడైపోతుంది, ఏ పార్ట్‌కి ఏమవుతుంది అనేటువంటి డ్యామేజ్ అవుతుందని చూడట్లేదు. మన ఇంట్లోనే వండించుకొని తినండి. ఇది ఆయిల్ మార్చండి. కొద్దిగా మనకి ఈ రోగం వచ్చిన తర్వాత దానికి ఖర్చు పెట్టే డబ్బులు ఆయిల్ మనకి వేరుశెనగ పిక్కలొస్తున్నాయి బయట. ఓ 10 కేజీలు, ఒక 20 కేజీలు ఆడించుకోండి. లేదంటే నువ్వులొస్తున్నాయి ఆడించుకోండి. ఇలా చేస్తే మన ఫ్యూచర్‌లో ఖర్చు పెట్టేటువంటి లక్షలని మనం ఈ రోజు నుంచి మనం దాచుకున్నట్టుంటుంది. దయించి నేను అకార్డింగ్ టు ది పేపర్ న్యూస్ నేను మీకు చెప్తున్నాను. బీపీ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కోనసీమ జిల్లా అంట. ఈ షుగర్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లా అంట. ఇది చూసారా ఎంత దారుణం? మరి మన్యం జిల్లాలకు ఎందుకు లేదు? లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు సాల్ట్ తక్కువ తినండి. ఆయిల్ మార్చండి. ప్లీజ్ దయించి ఆయిల్ మార్చండి. తర్వాత చిన్నపిల్లలకి ఈ లేస్ ప్యాకులని, కుర్కురే ప్యాకెట్లని, ఇలాంటి ప్యాకెట్స్ స్టాక్ ఉన్నటువంటి ప్యాకెట్లు ఏవి కూడా మీరు పిల్లలకి పెట్టొద్దు. దీనివల్ల ఫ్యూచర్‌లో క్యాన్సర్‌లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? ఒకప్పుడు ఎన్నో రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసేటువంటిది లేవు ఇప్పుడు. అంతా కూడా మెడికల్ మాఫియా అంటారు. ఈ మెడికల్ మాఫియా వల్ల అని నేను ఖచ్చితంగా చెప్పను గానీ,
మెడికల్ మాఫియా కొన్ని కొన్ని రోగ నిరోధక శక్తి కలిగినటువంటి టాబ్లెట్స్‌ని వాటిని కూడా ఎలాగైతే నిరోధించిందో, అలాగే ఈ ఆయిల్స్ కూడా ఒక మాఫియా. నిన్న ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చూసారో లేదో, నూనె వాడకాలు తగ్గించండి అని జెప్పి ఇచ్చారు. నూనె వాడకాలు తగ్గించండి అని ఆయన అన్నారంటే, ఆయన డైరెక్ట్‌గా చెప్పరు. ప్రధానమంత్రి కాబట్టి ఆయన వ్యాపారం మొత్తం ఆయన ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక విషయాలు చూసుకోవాలి కాబట్టి ఆయన ఇటువంటి విషయాలు చెప్పరు. కాబట్టి ఆయన నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. నూనెలు నూనె వాడకాలు భారతీయులు తగ్గించండి అని ఇచ్చారంటే, అది ఎంతో లోతుగా ఉన్నటువంటి వ్యవహారం. లోతుగా మనం విశ్లేషించవలసినటువంటి వ్యవహారం. దయించి ఇవన్నీ కూడా మనం మన పిల్లలకు కూడా నేర్పుదాం. జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.